ఆదిశీనన్న జాదుల శ్రీనివాస్ గౌడ్ని సెవెన్ అడిగేది ఏంటంటే కులగణన 150 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టలేదు? ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే వివరాలు బయట పెట్టలేదు అంటారు కదా, మీరు ప్రజాపాలన అంటుర్రు, ఎందుకు ఏ కులాల జనాభా ఎంత ఉందో బయట పెట్టలేదు? రెండో పాయింట్. మూడోది, కొన్ని సామాజిక వర్గాలను తక్కువ జనాభా ఉన్న వాళ్ళని ఎక్కువ సంఖ్యలో చూపించారు, వాళ్ళు ఎందుకు చూపించరు? కులగణన వివరాలు తప్పుడు ఎందుకు చేశారు అనేది 3-4 పాయింట్లు రేజ్ చేసి దాని మీద సమాధానం చెప్పండి అన్నా. ఇప్పుడు అసలు వాళ్ళ కులగణన చేసిన ఉంటే వాళ్ళ కులగణన చేసినప్పుడు క్యాబినెట్ రాలేదు, అసెంబ్లీ కూడా రాలేదు, దానికి ప్రామాణికం కాదు. ఒకళ్ళకి ప్రామాణికంగా తీసుకున్న ఆ రోజు 51% చూపించారు వాళ్ళు. ఈరోజు మనం ఈ 56 రోజులు తర్వాత సెకండ్ విడత 10 రోజులు కలిపి చేసిన దానిలో 56.37% అని తేలింది. మన 40% రిజర్వేషన్. ఇది బల్క్ రిజర్వేషన్. మనం చేసింది కులగణన మతగణన కాదు. ఇప్పుడు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కూడా కొత్తగా ఏదో నాటకాన్ని తెరదీసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అసలు 56% బీసీలకు ఇచ్చిన తప్పులేదు మన లెక్క ప్రకారం. 56.37 56%, 50% బీసీలకు ఇచ్చిన తప్పులేదు భవిష్యత్తులో. అసలు ఇదివరకు ఎవరు కులగణన అయినప్పుడు ఇప్పుడు చేసిన తర్వాత 56.37 చేత ఉందని తెలిసి ఈరోజు అసెంబ్లీలో పెట్టిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఏ కులం ఎంత ఉందని చెప్పలేవు అని చెప్పినటువంటిది మరి మాట్లాడడం ఎంత సాహిత్యకమైనది ఒకసారి ఆలోచన చేయండి మీరు. బల్క్ గా మనం 42% బీసీలు అని చెప్పంటున్నాం. కులాల రిజర్వేషన్ ఈ విధంగా కాదు కదా. ఇది రాజకీయ రిజర్వేషన్ వచ్చేటప్పుడు బల్క్ రిజర్వేషన్ 42% బల్క్ రిజర్వేషన్ వస్తుంది. ఇక్కడ బల్క్ రిజర్వేషన్ అపాయింట్ చేసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, అది కృష్ణమూర్తి రిపోర్ట్ జడ్జిమెంట్ గానీ, గవాయి జడ్జిమెంట్ గానీ, లేకపోతే ద వెరీ పర్పస్ ఆఫ్ ద డెడికేటెడ్ కమిషన్ యూనిట్ వైజ్ బ్యాక్వర్డ్నెస్ ఎస్టిమేట్ చేసి దాని బేసిస్ మీద you have to arrive at the percentage of reservation that you have to increase. ఇది పద్ధతి. అంటే యూనిట్ వైజ్ బ్యాక్వర్డ్ ఎస్టిమేట్ చేయాలా, ఆ మొత్తం యూనిట్లలో ఉన్నటువంటి అన్ని కులాల వెనుకబాటుతరం ఆధారంగా బీసీలకు ఇంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని పెంచాలా. అయితే సరే వాళ్ళు ముందే 42% అని చెప్పని ఒక కాలం వేసుకొని వచ్చిండ్రు, ఒక సంఖ్య అనుకొని వచ్చిండ్రు. ఆ సంఖ్యకు భూసాని వెంకటేశ్వరరావు ఎట్లా 42% అని ఇచ్చిండు అనేటువంటిది బహిర్గతం చేస్తేనే తెలిసేది. అంటే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు 42% ఇస్తామని చెప్పి. నేనేమంటున్నా నువ్వు మేనిఫెస్టోలో పెట్టుకున్నంత మాత్రాన నీ మేనిఫెస్టో చట్టబద్ధం కాదు కదా. దానికి కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ ఉంటది కదా. 42% ఫిగర్ ఎట్లా వచ్చిందంటారు? డేటా బయట పెట్టకపోతే ఏమన్నట్టు? ఆది శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం జవాబు చెప్తున్నారా? చెప్పండి ఆది శ్రీనివాస్. అన్న ఇప్పుడు మేము 42% అనుకున్నాం, మేము ఈరోజు కులగాడు చేస్తే 56.37% వచ్చింది. రేపు భవిష్యత్తులో రేపు అవకాశం ఇచ్చిన షెడ్యూల్ ల్యాండ్ చేస్తే 50% కూడా ఇచ్చుకుందాము, 50% ఇచ్చుకుని తప్పులేదు కదా. ఎవరు ఇస్తాయంతో తేలాల్సిందే వారికి అంతే. ఈ రోజు జాతీయ సంపద కానీ ఈరోజు విద్యా ఉద్యోగాలు రాజకీయంగా అందాలని చెప్పి అనుకుంటున్నాం. రేపు 50 ఇచ్చుకుందాం తప్పకు. ఎవరెంతుంటే వాళ్ళకి అంతా ఇవ్వడం తప్పులేదు. అల్కుగా మణిపూర్ 42% మేము ఇచ్చిన హామీని అమలు చేయడం ప్రయత్నం చేస్తుంది. దానికి సహకారం చేయమని దానికి నరేంద్ర మోడీ గారి పైన వారు నోరు ఉంది. చెప్పండి శ్రవణ్ గారు. ఆది శ్రీనివాస్ గారు ఏమంటారంటే ముందైతే 42% కానివ్వండి, తర్వాత 56% ఇద్దాం. నేను ఒక మాట చెప్తా. నేనేమంటున్నా అంటే ప్రశ్నలో లోపం ఉంటే సమాధానం లోపం వస్తుంది. ప్రశ్నలో లోపం ఉంటే సమాధానం లోపం వస్తుంది. బీసీలు నాయకులు ఆది శ్రీనివాస్ గారు అంటే ఇవాళ మా ప్రతినిధిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. వాళ్ళు కూడా ఇవాళ ఈ రకమైనటువంటి ఒక బలహీనంగానో లేకపోతే ఇంకే రకంగా మాట్లాడితే కరెక్ట్ కాదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదివేటప్పుడు 75% అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్ రాయనిచ్చే వాళ్ళు కాదు. నాకు తెలిసి అదే రూల్ ఇప్పుడు కూడా ఉంటది. అయితే ఆ రోజు లా కాలేజ్ ఎగ్జామ్ జరుగుతున్న సందర్భంగా చాలా మంది విద్యార్థులకు అటెండెన్స్ తక్కువ ఉండే. ఆ ఈ కాలేజ్ ఏం చేసింది అంటే అందరికి 70% లేదు, ఎగ్జామ్ ఎట్లా రాయనియాలని చెప్పని వాళ్ళు 60% ఉన్న వాళ్ళకు కూడా మేము ఎగ్జామ్ పర్మిషన్ ఇస్తాము అని చెప్పని వాళ్ళు ఎగ్జామినేషన్ పర్మిషన్ ఇచ్చిండ్రు. అంటే 15% తగ్గించి వాడు డైల్యూట్ చేసిండు, రూల్ ను డైల్యూట్ చేసి 60 ఇచ్చిండ్రు. అప్పుడు విద్యార్థులు చాలా మంది కోర్టుకు వెళ్ళిండ్రు. ఎవరు 40%, 50% ఉన్నాడు కూడా కోర్టుకు వెళ్ళిండ్రు. వెన్ రూల్ హాస్ బీన్ డైల్యూటెడ్ ఫ్రమ్ 75 to 60,
వై నాట్ యూ రెడ్యూస్ టు 50 అని చెప్పని అందరికి 100% ఆయన కోర్టు డైరెక్టర్ ఇచ్చి ఎగ్జామ్ రాయించింది. నేను ఎనాలజీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు 56% బీసీలు ఉంటే రేవంత్ రెడ్డి చేతిలోనే రిజర్వేషన్లు పెంచే అధికారం ఉంటే 42 ఎందుకు ఇస్తున్నావు? నువ్వు డిక్లరేషన్ చేసిన కాబట్టి దానికే కట్టుబడి ఉన్నామని చెప్పని మనం అంటున్నావా? ఇవాళ మన తరపున ఆది శ్రీనివాస్ ఏమడగాల అంటే బీసీల తరపున ఇక నిన్నటి దాకంటే ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో గవర్నరో అని చెప్పని పంచాయతీ అనుకున్నాం కదా, ఇవాళ మన చేతుల్లోనే అధికారం వచ్చింది కదా, మనం 56% ఇచ్చేద్దాం అని చెప్పని మన తరపున కొట్లాడిన బీసీ బిడ్డ ఆయన 42 అయితే మొదలు తీసుకొని బిచ్చము తర్వాత అయితే ఇంకా మళ్ళీ బిచ్చం వేస్తారు కదా ఎందుకు? అంటే బీసీలకు ఇక్కడ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ లేదు కదా, జనాభా ప్రాతిపదికన ఎస్సీ లాగా లేదు కదా. Then that means where is the logic of even 42% of reservation? అంటే adequate representation లేకపోతే మాత్రం you tell me where is the logic and the legality for 42% then? అన్న ఇప్పుడు శ్రవణన్న చెప్పేది కరెక్టే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు 27% రిజర్వేషన్లు ఇస్తుంది. ఏ ప్రతిపదికన ఇస్తుంది? ఒక నెంబర్ ఫిక్స్ చేసింది ఫస్ట్ మండల్ కమిషన్ సిఫార్సు వల్ల. మండల్ కమిషన్ దేశంలో 52% రిజర్వేషన్ ఉన్నాయని, ఆ 52% ఉందని తేల్చింది. 52% ఉన్నదా లేదా కులగణన జరిగిన తర్వాత 27 చేశారు. 50% దాటొద్దని ఫిక్స్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 29% అమలు అవుతున్నాయి, ఇంక్లూడింగ్ ముస్లింలకు. శ్రవణ్ గారు అడిగేది ఏంటంటే 27%, అప్పుడు 50% దాటుద్దని చేశారు. ఇప్పుడు ఎట్లాగో 42%తో 50% దాటుతున్నాయి కదా, దాటినప్పుడు అదే 56% ఎందుకు అడగొద్దు? అంతేనా శ్రవణ్ గారు? ఈ 42% కానిస్తలేరు కదా దాటినప్పుడు ఈ 42% ఎందుకు అడగొద్దని అంతేనా? భరత్ భాయ్ మీరు అద్భుతం పోకూడదు. ఈ 42% కానిస్తలేరు కదనే. 42% అయిన తర్వాత మనకు ఎస్సీ ఎస్టీలకు ఎట్లుందో బీసీలకు కూడా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఉండాలని మనం కొట్లాడుతున్నాం. ఎన్నటికైనా ఉండాల్సిందే అది. శ్రీనివాస్ గారు అంతేనా? మీరు కూడా 42% ముందైతే అంతే కదండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు చట్టంలో ఒక గౌరవం ఉండి వాళ్ళకు ప్రతి ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాపాడే ప్రయత్నం చేసినటువంటి చట్టంలోనే బీసీలను కూడా కాపాడే ప్రయత్నం చేయమంటున్నాం. 42% ఒకసారి వచ్చిందనుకోండి, తర్వాత మనం పెంచుకోవడం తప్పలేదు కదా. ఈ 40% రావడం కోసం వాళ్ళు దీనిలో ఎవరిది కరెక్ట్ కాలేదు. దాసశ్రవణ్ గారేమో 50% దాటుతుంది కదా, ఎట్లాగో 56% చేయండి అంటారు. మీరు ముందైతే 42% తీసుకుందాం అంటారు. అంతే మీరు పెట్టుకునే అన్నాడు కదా, ముందు మండల్ కమిషన్ రికమెండేషన్ మేము బీసీ బిడ్డలమే 50% సంతోషపడతాము. ముందు 42% అనుకోని అడుగేసినాం కదా ముందు. అలా ఆ అడుగులో మీరు అడిగేయండి. మా బీసీలకు సహకరించమని చెప్తున్నాం మేము. అమాయకులమే బీసీలంతా అమాయకులు. మరొక్కసారి అమాయకులు పార్టీ పరంగా నువ్వు మాట్లాడి ఏం చేస్తావన్నా? మన రేవంత్ రెడ్డి అన్నాడు కదా, ఉస్మాన్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి అన్న మాట గుర్తొస్తుంది. మీరు అడగడంలో కూడా పేదరికం ఏందా మీకు? ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? అన్నాడు అడగడంలో కూడా పేదరికం ఎందుకు అంటే నిధులు అడగడంలో పేదరికం పోయిందండి. నాకు అర్థం కాదు. భావదారిద్ర్యం మన రేవంత్ రెడ్డి అన్నాడు మన సుమారు అంటే ఆయన 10 కోట్లు అడిగి ఏందా 10 కోట్లు అడతావు, 1000 కోట్లు అడగాల? అడగడంలో కూడా పేదవాళ్ళని ఎంత పేదరికం ఎందుకు మనకు? మనమెంత మనకెందుకు అడగలేదు? శ్రీనివాస్ గారు, దాసశ్రవణ్ ఏమంటారంటే అడగడంలో కూడా పేదరికం ఎందుకని మొన్ననే రేవంత్ రెడ్డి అన్నారు కదా ఉస్మాన్ యూనివర్సిటీలో 10 కోట్లే కదా. మేము డిమాండ్ అందుకే కదా మేము బీసీల పక్షాన నినదీస్తున్నాం. జంతర్ మంతర్ దగ్గర 2 సార్లు ధర్నా ఇచ్చినాం. మా బీసీలకు మా కులగణన జరుపుకున్న తర్వాత మాకు ఇంతుందని తేలింది. ఇవి మీ చట్టం చేసి పంపినాం, దాన్ని షెడ్యూల్ లైన్ లో చేర్చమంటున్నాం. అరే బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ తీసుకుని అక్కడ ధర్నా చేయండి. ఎందుకు నరేంద్ర మోడీతో మాట్లాడని వెనకేస్తున్నావు? 50 అంటున్నావు. అరే 42% కోసం చట్టం చేద్దాం. మా చిత్తశుద్ధి శంకించకండి. మీరెందుకు ధర్నాలు పాల్గొనలేదు అడుగుతున్నారు దాసశ్రవణ్ గారు. ధర్నా చేయట్లేదు, కేసీఆర్ రేవంత్ రెడ్డి డ్రామాలో మేము రికార్డ్ డాన్స్ చేయాలి. పోయి రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ లో చేసిన డ్రామాలో మేము కూడా ఉండాలన్నా? ఎక్కడ గమ్మత్తుంది? మన డ్రామా ఫలితం ఏమైంది? చోటే బాయ్ బడే బాయ్ అని చెప్పుకున్నట్టు ఆయనకు జంతర్ మంతర్ ఎందుకు? నరేంద్ర మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలా? మమ్మల్ని డ్రామా చేస్తారు, మమ్మల్ని డ్రామాలో భాగంగా అంటారు. రాహుల్ గాంధీ ఎందుకు రాలే? ఢిల్లీలో పోయిన దాంట్లో రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు?
అంటే దానికి నమ్మకం లేదు, ఆయనకు తెలుసు పాపం. శ్రీనివాస్ గారు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు? ధర్నా చేసినప్పుడు అయితే రాహుల్ గాంధీని విలువలేదన్నా 2 సార్లు ఎందుకు రాలేదు? శ్రీనివాస్ గారు అన్న సీనన్న నువ్వు రాడే మధ్యలో భవన్ లో మొత్తం ప్రెజెంటేషన్ సీనన్న నువ్వు ఇరుపక్ష పార్టీ భరత్ భాయ్ చెప్పండి భరత్ భాయ్ ఒక విషయం చెప్తూ శ్రవణ్ గారు చెప్పదలుచుకున్నా 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియలో భాగంగా తెలంగాణలో జరిగిన కులగణనలకు సంబంధించిన తీరు తెన్నుల పైన ఇందిరా భవన్ లో ఇంచుమించు ఒక రోజంతా కూడా తెలంగాణ వాదులతోటి, తెలంగాణ ముఖ్యమంత్రితో, ఉప ముఖ్యమంత్రి మంత్రులతో పాటు దాన్ని మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసిన తర్వాత ఆ తర్వాత తెల్లవారే ఆల్ ఇండియా ఓబీసీల మీటింగ్ అయింది. అందులో ఓపెన్ గా చెప్పి నిన్నటి రోజే తెలంగాణకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూసినా అక్కడ 56.37% ఉందని తేలింది. 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కోసం ముందుకు వస్తుండ్రు. రోల్ మోడల్ అయింది తెలంగాణ ఈ దేశానికి అని చెప్పని దేశం మొత్తం బీసీల సమ్మేళనంలో మాట్లాడిండు. అరే మన ఆ రోజు శిబుశ్వరెడ్డి గారికి సంబంధించినటువంటిది అక్కడ కేసుకు సంబంధించి అటెండ్ కావడం వల్ల వారు రానటువంటి సందర్భం తప్ప ఇండియా కూటమికి సంబంధించి కానంటే 2 సార్లు ధర్నా చేస్తే 2 సార్లు అటెండ్ కాలేదు. అందుకని నా మాట వినండి బై సాబ్. మీరు అన్నది కరెక్టే. ఇందిరా భవన్ లో ప్రెజెంటేషన్ ఇచ్చారు, మొత్తం తల్కతూరు స్టేడియంలో ఆల్ ఇండియా ఓబీసీ మీటింగ్ లో తెలంగాణ గురించి అగ్రగం చెప్పిండు. రోల్ మోడల్ అయింది తెలంగాణ. ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. అక్కడ అది మార్గదర్శకం అవుతుందని చెప్పి అంటున్నా. ఈరోజు జాతీయ శ్రీనివాసరావు గారు పిలిచినప్పుడు ఇంచుమించు 60 మంది ఎంపీలు వచ్చిర్రు. ఇండియా కూటమి 78 మంది వచ్చిర్రు. 78 మంది ఎంపీలు వచ్చిర్రు. ఆల్ ఇండియా నుంచి ఆల్ పార్టీస్ వచ్చి మద్దతు చెప్పినాయి. అప్పుడు కూడా వస్తలేదు. మీరు చెప్పినంత గుర్తుంది. దానిలో ఓబీసీలకు అన్న నా మాట భరత్ గారు మాతో కూర్చున్నా వీలు కాకపోతే జాతీయ శ్రీరణ బీసీ సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో కూర్చుని వీలు కాకపోతే వీలో టెంట్ వేసుకుని కూర్చోమని పోయి అక్కడ ఓకే తప్పే ఉంది. దాసశ్రవణ్ గారు, ఇప్పుడు భాగీదారీ సమ్మేళన్ ముందు రోజు కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విని రాహుల్ గాంధీ మాట్లాడారు. తెల్లారి భాగీదారీ సమ్మేళనంలో చెప్పారు తెలంగాణ కులగన్న ఆదర్శం అన్నారు. మేము ఓబీసీలకు కాంగ్రెస్ పార్టీ పోరాడని మాట వాస్తవం అని కూడా అంగీకరించారు. అదంతా రికార్డే ఉంది కదా. సరే జంతర్ మంతర్ రాకపోయింది కానీ నేను ఒక విషయం చెప్తాను. వినండి సార్. జవహర్ లాల్ నెహ్రూ కేసీఆర్ గారు ఇప్పటికి 20 నెలల అసెంబ్లీకి ఇక్కడ ఉండి అన్నా భరత్ గారు చెప్పండి. జవహర్ లాల్ నెహ్రూ గారు ఇండియన్ ఫ్రీడమ్, ఇందిరా గాంధీ గారు గరీబీ హటావ్, తర్వాత రాజీవ్ గాంధీ గారు టెక్నాలజికల్ రెవల్యూషన్, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ గారు, తర్వాత సోనియా గాంధీ, వీళ్ళందరూ కలిసి కంప్లీట్ ఎకనామిక్ స్టెబిలైజేషన్, ఎకనామిక్ రెవల్యూషన్, ప్రైవేటైజేషన్. రాహుల్ గాంధీ ఎంచుకున్న ఎజెండా సోషల్ జస్టిస్. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పంత. 1. 2 బీసీలకు సంబంధించిందో లేకపోతే సామాజిక న్యాయం అనే నినాదం రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయ ఎజెండా ఎత్తుకున్నాడు. నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఇంతకుముందు మా అన్న అన్నాడు మేము అందరిని పిలిచినాం, ప్రొఫెసర్లను పిలిచినాం, టూల్ తయారు చేసినాం, క్వశ్చనర్ తయారు చేసినాం అన్నారు. ఏందన్నా కొండంత రాగం తీసి మీద పాట పాడినట్టుగానా మీరు 6% బీసీల రిజర్వేషన్ తగ్గించిండ్రు. మా సీనన్న ఒప్పుకుంటాడా? ఇది మా కృష్ణన్న ఒప్పుకుంటాడా? మా ఆది సీనన్న గుండె మీద చేయబెట్టుకొని ఒప్పుకుంటాడా? చెప్పమని చెప్పండి. తర్వాత 1-2 సామాజిక వర్గాలకు చెందిన సంఖ్యను జూబ్లీ ఇంట్లో కూర్చొని పెంచిండ్రు అని చెప్పని మీ శాసన మండలి సభ్యుడే చెప్పింది. ఈ మాట మీ శాసన మండలి సభ్యుడే చెప్పింది. అలా మీరు ఇట్లా రాహుల్ గాంధీ యొక్క చిత్తశుద్ధి సామాజిక న్యాయం అయితే రాహుల్ గాంధీ పార్టిసిపేటరీ పద్ధతిలో ఒక టూల్ తయారు చేస్తే ఆ టూల్ ను మీరు ఎలగబెట్టింది ఏంటంటే బీసీలను 62% నుండి 56% కుదించినారు. దాన్ని ఇంతవరకు ఆ డేటా బయట పెట్టారు, చర్చ చేయరు. నేను ఒకటే అడుగుతున్నానా, మనం పేదోళ్ళం. మా రేవంత్ రెడ్డి ఆదర్శం. నాకు కుమార్ నన్న మాటే, నా కుమార్ గారు నన్న మాటే ఆదర్శం. అడగడంలో పేదరికమైంది. నిన్నటిదాకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టాలా, గవర్నర్ సంతకం పెట్టాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి అయిపోతుంది కానీ 42 ఎందుకే 56 పెట్టమని రాదురే. నోట్లైనా ముత్యాలు రాలుతాయి. మనకేమైనా అడిగినందుకు ఇస్తాడో ఈడో పేరు ముచ్చుతా. మనకు మనమే 42 రాని మనం ఎందుకు సంకల్పం పెట్టుకోవాలి? అడిగే ప్రశ్నలు అడుగుదాం. రెండోది అన్నా,
నేను మరీ చెప్తా ఉన్నా ఈ మాట. 2018 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 2018 కాంగ్రెస్ మేనిఫెస్టో రాష్ట్రవాణి నేను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత దామోదర్ రాజు వీళ్ళంతా దాంట్లో భాగం కేటగరైజేషన్ ఒప్పుతున్నారు. బీసీ డిక్లరేషన్ లో పెట్టిండ్రు. ఏమైంది మీ కేటగరైజేషన్? మీ బిల్లులో ఎందుకుండదు? పెడతాడు ఆ బిల్లు చెప్పమని. 130 కులాలు 10 కులాలకు ఎప్పుడు ప్రాతినిధ్యం లభించదా? మీరు చేసేదాన్ని మొత్తం అడుగుదామన్నా. అయితే ఇవ్వకపోతే ఆయన పేదరికంలో మగ్గిపోని మనం అడగడంలో ఎందుకు పేదరికం ఉండాలా, భావదారిద్ర్యం ఉండాలా?